ఇక్కడ ఒక్కో వింగ్లో 3 ఫ్లోర్లు 696 సెల్స్ ఉంటాయి. ఒక సెల్లులో ఒకరిని మాత్రమే ఉంచేవారు. అవన్నీ కూడా చీకటిగా ఉండేవి. బందీలుగా ఉండేవారి మెంటల్గా డిస్టర్బ్ చేయడానికి సెల్స్ అన్ని డార్క్గా ఉంచేవారట. తెల్లోళ్ళు కదా, వీళ్ళ తెలివితేటలతో నిర్మించిన ఈ జైల్ కన్స్ట్రక్షన్ అంతా కూడా హాలీవుడ్ మూవీస్లో ట్విస్టులా అనిపిస్తుంది. ఇక్కడ ఏ సెల్కి కూడా డైరెక్ట్ ఎంట్రన్స్ ఉండదు. 7 వింగ్స్ని కనెక్ట్ చేస్తూ మధ్యలో ఒక టవర్ ఉంటుంది. ఎంటర్ ది డ్రాగన్ అన్నట్లు ఎవరైనా సరే ఆ టవర్ నుండే సెల్ లోపలికి వెళ్ళాలన్నమాట. ఈ టవర్ పై నుండే 7 వింగ్స్ని మానిటర్ చేస్తుండేవారు. కానీ లోపల ఉన్న వాళ్ళకి వీళ్ళని మానిటర్ చేస్తున్న విషయం తెలియదు. స్వతంత్ర పోరాట యోధులు రాజకీయ నాయకుల కోసం నిర్మించిన ఈ జైల్లో ఆ తర్వాత ఖైదీలను కూడా ఉంచేవారు. గూగుల్ డేటా ప్రకారం మొత్తంగా 795 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ని ఈ జైల్లో బంధిస్తే అందులో ఎక్కువ శాతం బెంగాల్ పంజాబీ వారే. మన ఆంధ్ర నుండి కూడా ఒక 8 మందిని ఇక్కడ బంధించారు. స్నానం చేయాలంటే సముద్రం నీళ్ళతోనే, తినే ఫుడ్, తాగే నీరు అంతా కూడా మురికిగా ఉంటూ కాలాపాని అనే పేరుకి జస్టిఫికేషన్ ఇస్తున్నట్టుగా ఉండేది. మంచి ఫుడ్ కావాలని కొంతమంది స్ట్రైక్ చేస్తే వారిని క్రూరంగా బలవంతపు ఫీడింగ్ చేసేవారు. మహావీర్ సింగ్ లాంటి వారు అలానే చనిపోయారు. ఇక్కడ విధించే శిక్షలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.